హలో వ్యూయర్స్, నమస్తే అండి. నా పేరు భూషణ్. మాది విజయనగరము. విశాఖపట్నం పక్కనే 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్నదండి ఆంధ్రప్రదేశ్. ఈ రోజు టాపిక్ ఏంటంటే ఒక 5.1 యాంప్లిఫైర్ ఫుల్ సెట్ గురించి డిస్కస్ చేసుకుందామండి. ఇది 1000 వాట్స్ పవర్ హ్యాండ్లింగ్ కెపాసిటీ అండి. యాంప్లిఫైర్ అండ్ 4 ఇంచెస్ స్పీకర్స్, ట్వీటర్స్ 3 ఇంచెస్, 10 ఇంచెస్ సబ్ వూఫర్, అలాగే సెంటర్ బాక్స్, ఇవి సరౌండింగ్ బాక్సెస్ అండి. ఇది 1000 వాట్స్ పవర్ హ్యాండ్లింగ్ కెపాసిటీ ఉన్నదండి. ఈ యాంప్లిఫైర్ యొక్క ఇన్పుట్ సోర్సెస్ కోయాక్సిల్ కేబుల్ ఒకటండి, ఆప్టికల్స్ 2 ఇచ్చారండి, ఆక్సిలరీ ఇన్వర్ట్ ఇచ్చారండి. అంటే 2 ఛానల్స్ స్టీరియో అన్నమాట ఆక్సిలరీలో. ఆడియో ఫార్మాట్స్ డాల్బీ డిజిటల్ అండ్ డిటిఎస్, ప్రొలాజిక్ 2, 2.1, 5.1 ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తుందండి ఇది. అలాగే దీంట్లో యూఎస్బి ఉందండి, పెన్ డ్రైవ్ ద్వారా పాటలు వినొచ్చండి. అలాగే బ్లూటూత్ కూడా ఆప్షన్ దీంట్లో ఉందండి. ఇది సబ్ వూఫర్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ అండి. మానవుడు వినగలిగే ఫ్రీక్వెన్సీ 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ వరకు, అంటే 20 కిలో హెర్ట్జ్ వరకు మానవుడు తాలూకా వినగలిగే ఫ్రీక్వెన్సీ ఉందండి. దీంట్లో సబ్ వూఫర్ యొక్క ఫ్రీక్వెన్సీ 20 హెర్ట్జ్ నుంచి 150 హెర్ట్జ్ టు 250 హెర్ట్జ్ వరకు వెళ్తుందండి. ఇది లో ఫ్రీక్వెన్సీ సబ్ వూఫర్ యొక్క ఫ్రీక్వెన్సీ. లోలో పెట్టుకుంటే స్మూత్ బాస్ వస్తుంది, హైలో పెట్టుకుంటే హార్డ్ బాస్ వస్తుంది. అందువల్ల మీడియంలో పెట్టుకుంటే సమానంగా ఉంటుందండి. ఇది మాస్టర్ వాల్యూమ్ కంట్రోల్ అండి, ఎన్కోడర్ అని కూడా అంటారు. దీని ద్వారా బాస్, ట్రిబుల్, మెయిన్ వాల్యూమ్ కంట్రోల్, ఫ్రంట్ లెఫ్ట్ రైట్, సరౌండ్ లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ అన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చండి దీని ద్వారా. అలాగే రిమోట్ ద్వారా కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది 16:2 డిస్ప్లే సైజ్ అండి. అలాగే దీంట్లో ఔజా పవర్ స్విచ్ యూజ్ చేసామండి. ఇది కాస్ట్లీది, మంచిది, పోదండి. ఈ యాంప్లిఫైర్ యొక్క ప్రైస్ 14,000 అండి. స్పీకర్ ఎన్క్లోజర్స్ విత్ సబ్ వూఫర్ 8,000 అండి. టోటల్ గా 22,000 వస్తుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ అండి, మరి నో బార్గెనింగ్. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ ఇవ్వండి. ఇది 10 ఇంచెస్ సబ్ వూఫర్, డబుల్ మ్యాగ్నెట్, చాలా ఫైరింగ్ చాలా బాగుంటుందండి అది. అలాగే సెంటర్ స్పీకర్స్, ఇవి కూడా మా స్పీకర్స్ కూడా మంచివే వాడామండి. దీంట్లో గుడ్ క్వాలిటీ స్పీకర్స్ వాడాం. ఈ 5.1 యాంప్లిఫైర్ యొక్క ఇంటీరియర్ ఎలాగుందో చూద్దామండి. ఇది బ్యాక్ సైడ్ వ్యూ అండి. నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో చాట్ చేయండి. జై హింద్.